శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఒకనాడు నారద మహర్షి కంసుని ఏకాంతంగా కలుసుకుని, కంసరాజా, వ్రేపల్లెలో ఉన్న నందుడు, వసుదేవుడు మొదలైన వారు కేవలం మానవులు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడైన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడు చేయడానికి పుట్టిన దుష్టదైత్యులను అందరినీ సంహరిస్తాడు అని చెప్పి నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు ఎంతో ఆరాటం పొందాడు. యాదవులు దేవతలని, నారాయణుని చేతికత్తితో తెగిపోయిన కాలనేమి తానే అని తెలుసుకున్నాడు. మనస్సులో బెదిరిపోయాడు. కోపంతో దేవకి వసుదేవులను పట్టి బంధించాడు. వారి పుత్రులను విష్ణుస్వరూపులుగా స్మరించి వెంటనే సంహరించాడు. విజృంభించి యదు, భోజ, అంధక దేశాలను ఏలుతున్న తన తండ్రి ఉగ్రసేనుణ్ణి పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుదల పట్టి సూరసేన దేశాలకు తానే రాజై పరిపాలించాడు. ఈ విధంగా రాజ్యం ఆక్రమించిన కంసుడు రాక్షసులను అనుచరులుగా కూడగట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, కేసి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయిన వాళ్ళు అవమానాలతో ముఖాలు ఉంచుకుని తమ ఇండ్లు విడిచి తమ పదవులు వదిలి దీనులై నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వదేశాలకు పట్టిపోయారు. కొందరు మాత్రం అసూయ వదిలి కంసుని సేవిస్తూ మధురలోనే ఉండిపోయారు. దేవకి వసుదేవుల కొడుకులను 6గురిని వెంటనే కంసుడు వధించాడు. ఆదిశేషుడనబడే మహనీయమై మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు దేవకీదేవి గర్భాన 7వదిగా ప్రవేశించింది. ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని భావించి యోగమాయాదేవితో ఇలా అన్నాడు: భద్ర, నీవు గోపాలకులు, గోపికలు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలందరూ కంసుని చేత బంధితలై ఉన్నారు. కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం నందగోకులంలో తలదాల్చుకున్నది. ఆమె చక్కని గుణగణాలు కలిగినది. దేవకి కడుపులో ఉన్న శేషుడనే తేజస్సును నీవు బయటకు తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆ తరువాత నందుని భార్య అయిన యశోదాదేవికి నీవు బిడ్డగా పుట్టగలవు. నానావిధ సంపదలకు దానకమై సర్వకామదాయిని వగునిన్ మానవులు భక్తి కొలుతురు కానుకులను బలులునిచ్చి కళ్యాణమయి. ఓ కళ్యాణమయి, నీవు ఎన్నో రకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవని మానవులు భక్తితో నిన్ను పూజిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో సేవిస్తారు అని సర్వేశ్వరుడైన హరి చేయవలసిన కార్యం ఆజ్ఞ ఇచ్చాడు. ఆ యోగనిద్రాదేవి మహాప్రసాదమని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది. దేవకీదేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లన దిగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపి చనియే కడుపు దిగెనంచు పౌరులు కలగపడగా. దేవకీదేవి కడుపులో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని యోగనిద్రాదేవి నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని అందరూ బాధపడ్డారు. కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కనుక సంకర్షణుడు అని, చాలా బలవంతుడు కావడం వల్ల బలభద్రుడు అని, అందరినీ ఆనందింపజేసేవాడు కనుక రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి. అతడు చాలా గొప్పవాడయ్యాడు. అనంతరం శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించగా అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు.
ఆ వసుదేవుడంతతనయుందఖిలాత్మకమాత్మభూతముం భావనరేఖయున్ భువన భద్రమునై వెలుగొందుచున్న లక్ష్మీ విభుతేజమచ్చుపడంజేర్చిన దాల్చి నవీన కాంతితో దేవకియొప్పె పూర్వయగు దిక్సతి చంద్రుని దాల్చు కైవడిన్. వసుదేవుడు తనలో ప్రవేశించిన విష్ణుతేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశింపజేశాడు. ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతా నిండి ఉన్నది. అది అన్నిటికీ ఆత్మ అయినది, లోకాలను పునీతం చేయగలిగేది. విష్ణుదేవుని తేజస్సు అచ్చులో పోసినట్లు తనలో ప్రవేశింపగా దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పు దిక్కు అనే స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్లు దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయ సూర్యునిలాగా వృద్ధి పొందాడు. విమతుల మోములు వెలవెలబారంగ విమలాస్యమోము వెల్వలుకబారే మలయు వైరుల కీర్తి మాసి నల్లనగాగ నాతి చూచుకములు నల్లనయ్యే దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట లేమయారున రోమలేఖమెరెసెన్ అరిమానసముల కాహార వాంఛలు దప్ప వనజాక్షికాహార వాంఛదప్పే శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర జడత వాటిల్లె శత్రులు జడను పడగా మన్ను రుచియ్య బగతురు మన్ను సొరగా వెలదియుదరంబులో హరి వృద్ధి బొంద. అప్పుడు దేవకీదేవి ముఖము తెల్లబడుతుండగా దుర్మార్గుల ముఖాలు తెలతెలబవ్వడం మొదలెట్టాయి. ఆమె చనుమొనలు నల్లబడుతుండగా శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడటం ప్రారంభమైంది. ఆమె పొత్తి కడుపుపై నూగారు మెరుస్తుండగా దుష్టుల ఇండ్లలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా శత్రువులకు బెంగతో ఆహార హితవు మానివేసింది. ఆమెకు బడలిక వస్తూ ఉంటే శత్రువులలో తెలియని అలసట మొదలైంది. ఆమెకు బద్ధకము కలుగుతూ ఉంటే శత్రువులు నిశ్చేష్టులు కావడం మొదలైంది. శత్రువులు మట్టి కరవవలసిన స్థితిని సూచిస్తూ ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువైంది. ఈ విధంగా దేవకి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధి చెందసాగాడు. సలిలమాయలనాగ జఠరార్భకునిగాన జనిన కైవడి ఘర్మ సలిల మొప్పే నొగిదేజమాయింతియుదర డింభకు గొల్వ గదిసిన క్రియదేహ కాంతి మెరసే భవనుడా కొమ్మ గర్భస్థుని సేవింప నొలసెనా మిక్కిలియూర్పుల మరే గుంభినియాలేమ కుక్షిగునర్చింప జొచ్చు భంగిని మంటి చొరవదనరే గగనమిందు వదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడులోన బొదల సతికి. దేవదేవుడు పంచభూతాత్మకుడు అయిన విష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. పంచభూతాలలో జలములు వానిని చూడడానికి వెళ్ళినవా అన్నట్లు ఆమెకు చెమటలు పోయడం మొదలెట్టాయి. అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చాడా అన్నట్లుగా ఆమె శరీరం కాంతితో మెరిసిపోయింది. ఆ గర్భస్థుడైన శిశువును వాయుదేవుడు సేవించబోయినట్లు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువైనాయి. భూమి ఆ కడుపులోని బాలును పూజించడానికి వెళ్ళినదా ఎన్నట్లు దేవకీదేవి మన్ను తినడం ఎక్కువయింది. గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి ఆకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు కనిపించని ఆమె నడుము విశాలమైంది. అతివ కాంచీ గుణం వల్లన బిగియంగ వైరివధూ గుణ వ్రజము వదలే మెల్లన తన్వంగి మెయి దీవ మెరుగెక్క దుష్టంగనాథనుద్యుతులడంగే నాతి కల్లన భూషణములు పల్పలనగా వరసతీ భూషణ పంక్తులెడలే గలకంఠి కొయ్యన గర్భంబు దొడ్డుగా పరిపంథిదార గర్భములు వగలే బొలతి కల్లన నీళ్ళాడు ప్రొద్దులెదుగా నహిత వల్లభలైదువలై తనర్చు ప్రొద్దులన్నీయు క్రమమున పోవదొడగే నువిద కడుపునన్ అసురారియుంటజేసి.
దేవకీదేవి గర్భాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండడం వల్ల ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగుస్తూ ఉంటే శత్రువుల భార్యల మంగళసూత్రాల త్రాళ్ళు జారిపోసాగాయి. ఆమె శరీర కాంతి హెచ్చుతూ ఉంటే పగవారి భార్యల శరీర కాంతులు మాసిపోసాగాయి. ఆమెకు ఆభరణాలు బరువు అవుతూ ఉంటే శత్రుభార్యల ఆభరణాలు సడలిపోసాగాయి. ఆమె గర్భం బరువెక్కుతూ ఉంటే శత్రువుల భార్యల కడుపులు జారిపోసాగాయి. ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్న కొద్దీ శత్రుభార్యలు ముత్తైదువులుగా ఉండే దినాలు తరగిపోవసాగాయి. ఈ విధంబున జ్ఞాన కల్లునిలోని శారదయును బోలే ఘటములోని దీపకళికవోలే భ్రాత ఇంట నాకబడియుండే దేవకీ కాంత విశ్వగర్భయగుచూ. ఈ విధంగా లోకాలన్నింటినీ కడుపులో దాచుకున్న విష్ణువును తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధించబడి ఉంది. దుర్మార్గుడైన పండితునిలోని సరస్వతి వలె కుండ లోపల దీప కళిక వలె ఆమె నిర్బంధంలో అణిగిమణిగి ఉండిపోయింది. అంతకంతకు అతిశయించుతున్న ఆమె ముఖంలోని కాంతిని శరీరపు మెరుపును చూచి కంసుడు నిశ్చేష్టుడవుతున్నాడు. తరచూ భయపడుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు: కన్నులకు చూడ బరువైయున్నది ఎలనాగ గర్భముల్లముగలుగన్ మున్నెన్నడుట్లుండదు వెన్నడు సొరబోలు గర్భ వివరములోనన్. ఈమె గర్భం చూస్తూ ఉంటేనే నా గుండె బరువెక్కిపోతున్నది, మనస్సు కలవరపడిపోతున్నది. ఇంతకుముందు ఏ గర్భాన్ని చూచినా ఇలా లేదు. ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉంటాడు. ఇంకా ఏమి చేయడం? రోజు రోజుకు ఈమె గర్భం కాంతివంతమవుతూ ఉంది. గర్భవతి చెల్లెలు, ఆడకూతురు. ఈమెనెట్లా చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చంపితినా నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి, ధర్మం నాశనమైపోవా? వావి వరసలు చూడని క్రూరుడని, బ్రతికినా చచ్చినవాడే అని నిందిస్తారు లోకులు. దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా అని నిశ్చయించుకొని చెల్లెని చంపడం మహాపాపమని గట్టిగా భావించాడు. అయినా లోపల భయపడుతూనే ఉన్నాడు. తప్పించుకోలేని గొప్ప శత్రుత్వం ఏర్పడింది. ఇంకెలాగా? ఈమెకు విష్ణువు పుడతాడో ఏమిటో. పుట్టగానే పురుటింటిలోనే వాడిని పట్టుకుని చంపివేస్తానంటూ దేవకి ప్రసవించే సమయం కోసం ఎదురు చూడసాగాడు. విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా కంసునికి విష్ణువు తప్ప ఇతర విషయమంటూ ఏమీ లేకుండా పోయింది. తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, లేచినా ఎప్పుడూ విష్ణువునే స్మరించసాగాడు. క్రోధంతో వేడికిపోయి లోకమంతా విష్ణుమయంగా దర్శించసాగాడు. శ్రవణరంధ్రములనే శబ్దంబు వినబడున్, అది హరిరవమని యాలకించు. అక్షి మార్గమున ఎయ్యది చూడబడున్, అది హరిమూర్తిగానో పునంచుజూచు. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమోయను చునులుకు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచునదరు. పలుకులు ఎవ్వైన పలుకుచో హరి పేరు పలుకబడియననుచు భ్రమసి పలుకున్. దళపులెట్టివైన దళచి ఆ తలపులు హరి తలంపులనుచు నలుగదలచు. చెవులకు ఏ శబ్దం వినబడినా అది విష్ణుదేవుని మాటే అని వింటూ ఉన్నాడు. కనులకు ఏది కనిపించినా అది విష్ణువు రూపమేమోనని చూస్తున్నాడు. శరీరానికి గడ్డి పరక తగిలిన విష్ణువు చేయి తగిలిందేమోనని ఉలిక్కి పడుతున్నాడు. ముక్కుకు ఏ వాసన సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమోనని అదిరిపడుతున్నాడు. తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమోనని భ్రమపడి విష్ణువు పేరే పలుకుతున్నాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు దేవతలతోనూ నారదాది మునులతోనూ అనుచరులతోనూ కలిసి దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు విచ్చేశారు. ఆమె గర్భంలోని శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈ విధంగా స్తోత్రం చేశారు. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేశరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై
లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదము ఇలా భారంబు వారింపవే. నారాయణ, నీవు ఎన్నో అవతారాలెత్తి దయా దాక్షిణ్యాలు మొదలైన గుణాలతో ఉదారుడవై లోకాలను రక్షించావు. మహామత్స్య రూపుడవై, కూర్మమూర్తివై, వరాహరూపుడవై, నరసింహుడవై, వామనమూర్తివై, హయగ్రీవుడవై, పరశురాముడవై, శ్రీరామచంద్రుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే నమస్కరిస్తున్నాము. ఈ భూమి భారాన్ని తొలగించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాము. ముచ్చిరియున్నది లోకము నిచ్చలుగంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిగగావగవలయును విచ్చేయుమి తల్లి గడుపు వెడలి ముకుందా. కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంది ముకుందా. ఈ లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులో నుండి వెంటనే బయటికి రావయ్యా. బ్రహ్మాది దేవతలు విష్ణువుని ప్రార్థించి దేవకీదేవిని చూచి ఇలా అన్నారు: తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు, రేపు పుట్టబోతున్నాడు. కంసుని వలన ఇక ఏమాత్రము భయం లేదు. మా మాట నమ్ము, అందరకు క్షేమం చేకూరుతుంది. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లుతుంది అని దేవకీదేవిని దీవించి బ్రహ్మ మహేశ్వరులతో కలిసి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్ సంకటము దోచె మెల్లన సంకటములు లేమి దోచె సత్పురుషులకున్. పద్మము వంటి ముఖము కలిగిన దేవకీదేవి ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సులలో ఏదో ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలుగుతూ ఉన్న సూచనలు కనిపించాయి. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును గల ఘోషణముల మేఘంబులు రిమే గ్రహతారకల తోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే గమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమాలలంబు చెన్నొంది వెలిగే గొలకుల కమలాళి కులములై సిరినొప్పే బ్రవిమల తోయలై పారెనదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరవ పుష్ప ఫలముల వెలసెవనము అలరు సొనలు గురిసిరి అయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి గనగా. దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న సమయంలో 7 సముద్రాలు ఉప్పొంగినాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశము గ్రహాలతోనూ తారకలతోనూ ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమకుండాలలో అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తామర పూలతోనూ వాటిలో ఝంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కళకళలాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. భూదేవి ఉత్సవాలతో వెలిగిపోయింది. పక్షుల కిలకిల రావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందాన్ని ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు. పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలానందమునం కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్. గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు చారణులు భయం తీరి ఆనందించారు. సుతుగని దేవకి నడురేయి అతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ విష్ణువుని ప్రసవించింది. ఆ సమయంలో తారలు, గ్రహాలు అత్యంత శుభమైన స్థానాల్లో ఉన్నాయి. వెన్నుని అతి ప్రసన్నుని గ్రన్ననగని మెరుగుబోడి గడునొప్పారెం పున్నమనాడు కళానిధి గన్న మహేంద్రాశ చెలువు గలిగి నరేంద్ర. విష్ణువుని ప్రసవించిన దేవకీదేవి శరీరం మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయమూర్తిగా ఉన్నాడు.
ఆ సమయంలో పూర్ణిమ నాడు 16 కళలతో నిండిన చంద్రుని ప్రసవించిన తూర్పు దిక్కులాగా దేవకీదేవి ప్రకాశించింది. అప్పుడు జలధర దేహురాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైదూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే. అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారా చూచాడు. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరం కలిగి ఉన్నాడు. అతడి పొడవైన 4 బాహువులలో గద, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయి. తామర పువ్వు రేకుల వంటి కన్నులు, విశాలమైన వక్షస్థలం కలవాని కంఠంలో కౌస్తుభమని రత్నం కాంతులు వెలుగొందుతున్నాయి. అందమైన మొలత్రాడు, కంకణాలు, బాహుపురులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం పైన మెరుస్తున్నది. చెవులకున్న కుండలాల కాంతితో నుదుటి మెంగురులు వెలుగుతున్నాయి. మణులు, వైదూర్యాలు పొదిగిన కిరీటం ధరించాడు. ఆ బిడ్డడు బాలుడుగానే ఉన్నా ఈ అన్ని దివ్య లక్షణాలతోనూ పూర్ణచంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరినీ రక్షించేవాడు. సృష్టిలోని సృగుణాలన్నీ అతని వద్ద నుండే పుట్టాయి. అతి విశాలమైన కరుణ గలవాడు. అటువంటి బాలుని చూచిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపార చూచి పులకించిపోయాడు, ఆశ్చర్యపోయాడు, ఉప్పొంగిపోయాడు. ఆ పారవశ్యం నుంచి తేరుకొని ఉత్సాహంతో నిలబడ్డాడు. స్నానము సేయగరామిని నానందరసాబ్దిమగ్నుడై విప్రులకున్ ధేనువులం 10,000ను మానసమున ధారవోసెమరీచుటకున్. స్నానం చేయడం వీలు కాకపోయినప్పటికీ ఆనందరసమనే సముద్రంలో మునిగి తేలిన వసుదేవుడు బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేస్తానని మానసికంగా ధారపోశాడు. ఈ పురిటి ఎందుకు జద్దీపంబును బోలి చాలా దీపించి నిజంబీ పాపడు నలుమొగములయా పావని గనిన మేటియగునని భక్తిన్ చాగి మ్రొక్కిలేచి సరగున నొసలిపై గేలు దమ్మిదోయి గీలు కొలిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్లదలచి బొగడెదొడగే. వసుదేవుడు ఇలా అనుకున్నాడు. ఈ పురిటింటికి గొప్ప దీపంలాగా ఈ బాలుడు వెలుగొందుతున్నాడు. నిజంగా ఆ 4 మొగాల పాపని కన్న తండ్రి విష్ణువే ఈ పాపడు అనుకున్నాడు. భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు. లేచి 2 చేతులు తామర మొగ్గలాగా నొసటిపై చేర్చాడు. బాలుడని వెనుదీయకుండా ఆ బాలుని దివ్య చరిత్రలన్నీ తలుచుకుని పొగడసాగాడు. ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని మాయాదూరుని సూనునిగా గంటి ఇటి చోద్యము గలదే. స్వామి, నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింపజేస్తున్నావు. జ్ఞానము, ఆనందము ఒక్కటే నీ రూపం కట్టుకున్నాయి. నీవు శాశ్వతుడవు. ఎవరి అదుపాజ్ఞలలో నీవు లొంగవలసిన పని లేదు. మాయ నిన్ను అంటలేక దూరం తొలగిపోతుంది. ఇటువంటి నిన్ను నాకు కుమారుడుగా కన్నానట. ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా? మింటన్ మ్రోసిన మ్రోతదాలిమినిలో మేండ్రింపమున్నీవు నా ఇంటంబుట్టెదవంచుకం సుడుతొడిన్ హింసించె నీ అన్నలం గంటం గూరుకుదేడు నీ ఉదయమాకారాజనుల్ చెప్పగా బంటిం పండెదురేగుదెంచుబడి నీపై నేడు సన్నద్ధుడై. ఆకాశంలో వినబడిన మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోశాయి. ఆనాటి నుండి నీవు ఈ ఇంటిలో పుట్టబోతున్నావని భయపడి వాడు నీ అన్నలనందరను సంహరించాడు. ఇప్పుడు నీవు పుట్టిపోతున్నావని తెలిసి కంట కునుకు లేకుండా ఉన్నాడు. నువ్వు పుట్టావని ఈ కారాగార భటులు చెబితే ఇక వెనుకాడడు. వెంటనే ఇప్పుడే నీ పైకి విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాడు.
వసుదేవుడు ఇలా అంటూ ఉండగా దేవకీదేవి ఆ బాలుని వంక చూచింది. సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుషుని లక్షణాలు కలిగి ఉన్నాడు. చక్కని చూపులతో చాలా సుకుమారంగా కనిపిస్తున్నాడు. కంసుని పేరు ఎత్తగానే ఆమె భయపడింది. అయినా ఈ బాలుని చూడగానే ఆమె ముఖం చిరునవ్వుతో వెలుగొందింది. ఆమె బాలుడుగా ఉన్న ఆ దేవదేవుని వంక చూచి ఇలా విన్నవించింది. విశ్వము లీల ద్రిప్పుచున విద్యకు జుట్టమవైన నీకుతా శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందురు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిను ఎవ్వడు గోరి భజించువాడపో శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండ భయుండు మాధవా. విశ్వేశ్వర, ఈ విశ్వాన్ని అంతటినీ నీ లీలతో ప్రవర్తింపజేస్తూ ఉంటావు. దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయకు నీవు దగ్గరి బంధువవు. కనుక ఈ శాశ్వతము అనంతము అయిన కాలమంతా నీవు నడిపించే మాయ. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకవంతుడు. వాడే సమస్త లక్ష్మీ కళలను, శాశ్వత మృత్యుంజయత్వాన్ని, శాశ్వత సుఖాన్ని పొందినవాడు. లక్ష్మీదేవికి భర్తవైన నిన్ను సేవించేవాడే భయం అంటే ఏమిటో తెలియనివాడు. నళినలోచన నీవు నిక్కము నాకు బుట్టెదవంచు ఈ కలుండు కంసుండు పెద్ద కాలము కారయింట నడంచే దుర్మలిన చిత్తుని ఆజ్ఞసేయుము మమ్ము కావుము భీతులన్ నులుసులేక ఫలించె నోచిన నోములెల్లను నీవయై. పద్మదళాల వంటి చిక్కని కన్నులున్న నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్ములను చాలా కాలం ఈ కారాగృహంలో బంధించి పెట్టాడు. మురిగిపోయిన మనస్సు గల ఆ దుష్టుని శిక్షించి భయభ్రాంతులమైన మమ్మల్ని రక్షించు. మేము నోచుకున్న నోములన్నీ ఏ లోటు లేకుండా ఈ విధంగా నీ రూపంగా పండినాయి నాయన. ఈ విధంగా విన్నవించిన దేవకి వసుదేవులతో ఈశ్వరుడైన మహావిష్ణువు ఇలా అన్నాడు. అమ్మా, పూర్వం స్వయంభువ మన్వంతరంలో నీవు పృశ్ని అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేశారు. నిష్ఠతో నా నామ జపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యస్వరూపాన్ని చూపి వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరలేదు. ఆ సమయంలో నా మాయ మిమ్ములను ఆవరించింది. అప్పటికి మీకు బిడ్డలు లేరు కనుక మోహంతో నాతో సాటి అయిన కొడుకును ప్రసాదించమని నన్ను అర్థించారు. సృష్టి సంతానం పొందడం అనేది నా సంకల్పం గనుక మీ కోరికకు మెచ్చుకున్నాను. అలాగే వరమిచ్చాను. నా సాటివాడు అంటూ వేరొకడు లేడు గనుక నేను మీ దంపతులకు కుమారుడుగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్ని గర్భుడు. అదితియు కశ్యపుడును నన విదితులరుగు మీకు కురచ వేషంబున నేను దయించితి వామనుడన త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునన్. రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అనే పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. ఇప్పుడు మూడవ బామున దప్పక మీకిరువురకును తనయుడగనైతింజెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి లేదు జన్మమిటపై నాకున్. మూడవ జన్మలో ఇప్పుడు పూర్వం నేనిచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడుగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మము లేదు. నందనుడనియు పరమానందంబగు బ్రహ్మమనియు నను తలచుచు నా పెందెరవు నొందెదరు నా యందలి ప్రేమమున భవమునందరు మీరల్. నన్ను మీరు కుమారుడని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన ఈ దర్శనం వలన పరమానంద స్వరూపంపైన పరబ్రహ్మము నేనే అని కూడా నన్ను అనుకుంటూ ఉంటారు. ఆ నిరంతరం సంస్మరణ వలన నా అద్భుతమైన అపవర్గ మార్గాన్ని పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇక ముందు మీరు జన్మ ఎత్తరు. ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డని రూపం ధరించాడు. దేవకి వసుదేవులు దిగ్భ్రాంతులై రెప్పలు వాల్చక అతనినే చూస్తూ ఉండిపోయారు.
సుకుమారుడైన శిశువుగా మారిపోయిన నారాయణుడు అప్పుడే పుట్టిన బిడ్డ వలె కేరుకేరుమని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వసుదేవుడు తాను చేయవలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. ఆ పురిటి ఇల్లు వెలువడి పాపని దరలించుకొనుచు బరచెదననుచున్ రూపింప నందు భార్యకు పాపయగుచు యోగమాయ ప్రభవించె నృపా. ఆ బిడ్డను తీసుకొని పురిటి ఇల్లు దాటి పరువెత్తిపోవాలని అతడు గ్రహించాడు. అదే సమయానికి వ్రేపల్లెలోని నందుని భార్య అయిన యశోదాదేవికి ఆడుబిడ్డగా యోగమాయ జన్మించింది. బిడ్డని కరముల రొమ్మున అడ్డంబుగబట్టి పదములల్లనయుడుచున్ జడ్డనగా వలివారల యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్. అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చేతుల్లోకి ఎత్తుకొని అడ్డంగా రొమ్ముకు హత్తుకొని చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. గభాలున కావలి వాళ్ల గండం గడిచి పురిటింటిలో నుండి బయటపడ్డాడు. అక్కడ వ్రేపల్లెలో నందుని భార్య యశోదకు విష్ణుదేవుని యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని, ఆ ఊరి కావలి వారిని కూడా ఒక చిత్రమైన మైకం ఆవరించింది. వసుదేవుడు పురిటింటిని దాటి చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావడిలోకి వచ్చాడు. హరిమాయ వలన కాళ్లకు ఉన్న ఇనుప గొలుసులు అతుకులు ఊడిపోయాయి. చేతుల సంకెళ్ళు విడిపోయాయి. తలుపులకున్న తాళాలు ఆ దివ్య మహిమ వలన పాపని సంకల్పానికి అడ్డు రాలేక కీళ్లు పడిపోయాయి. ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లగా ముందున్న చావళ్ళు దాటాడు. అక్కడ ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా ఉన్న అన్ని చావళ్ళు సూటిగా ఉన్నాయి. అయినా హరిమాయ వలన ఎవరూ చూడలేదు. వసుదేవుడు ద్వారాలు దాటుతూ ఉంటే వెనుక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెంటనే వచ్చాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులాగా పట్టి నడిచాడు. వెనుక నుంచి ఏ ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు. వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు సాగాడు. అశౌరికి దెరవుసికి ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేశునకు భయోధి త్రోవయిచ్చిన భంగిన్. అలా వెడుతూ ఉండగా అతని దారికి యమునా నది అడ్డు వచ్చింది. ఎగసి పడుతున్న తరంగాలు మళ్లీ విరిగిపోతూ దిక్కులను ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్లు ఉరవళ్ళు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. పూర్వం సీతాపతి అయిన రామచంద్రునకు సముద్రం దారి ఇచ్చినట్లు యమునా నది వసుదేవునకు దారి ఇచ్చింది. ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటి హుటాహుటిన ప్రయాణం చేసి నందుని వ్రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ గొల్లలందరూ అతి గాఢమైన నిద్రలో ఉన్నారు. వారిని మేల్కొలపడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరాడు. ఆమె మైమరచి హాయిగా నిద్రపోతున్నది. ఆమె పక్కలో ఉన్న చిన్నారిని తీసుకొని నల్లనయ్యను పడుకోబెట్టాడు వసుదేవుడు. వెంటనే ఆ కుమార్తెను ఎత్తుకొని బయలుదేరాడు. జాగు చేయకుండా వేగంగా తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవకి పక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు. పదముల సంఖ్యలలిడుకొని మదిదలకుచు సూరసుతుడు మందుడు ఓలెన్ బెదరు గల రీతి దేహము కదలించుచునొదిగియుండే కరువతనమునన్. వసుదేవుడు వెంటనే భయంగా కాళ్లకు సంకెళ్ళు యథాప్రకారం తగిలించుకున్నాడు. సూరసేనుని కుమారుడైన ఆ వసుదేవుడు ఏమీ ఎరుగని వాడి వలె బెదురుతున్న వాడి వలె ఒదిగిపోతూ శరీరాన్ని దాచుకుంటున్నట్లుగా నటించాడు. వనజాక్షునిదెచ్చుటయును తన సుత కొనిపోవుటయును దానెరుగక మూగిన నిద్రజొక్కియుండెను వనజాక్షి యశోదరేయి వసుధాధీశ. వసుదేవుడు వచ్చి నల్లనయ్యను తెచ్చి తన పక్కన పడుకోబెట్టడం కానీ తన బిడ్డను తీసుకుని పోవడం కానీ ఎరుగకుండా యశోదాదేవి రాత్రి అంతా ముంచుకు వచ్చిన నిద్రలో ఉండిపోయింది. కమలదళాల వంటి కన్నులున్న యశోదకు అలాంటి కన్నులే ఉన్న బిడ్డడు పుట్టాడని అందరూ అనుకున్నారు. అంత బాలిక యావురని ఏడ్చు చిరు
చెప్పుడాలించి వేకన నక ఇంటి కావలివారు మేల్కని చూచి తలపుల తాళముల్ తొంటి విధమున నుండ తెలిసి చక్కని వచ్చి దేవకి నీళ్ళాడే రమ్ము రమ్మని యాభోజరాజుతోడ చెప్పిన నాతడు చిడిముడి పాటుతో దల్పంబుపై లేచి తత్తరమున వెండ్రుకలు వీడబై చీర వ్రెలియాడ దాల్మికీలూడ రోషాగ్ని దర్పమాడ భూరి వైరంబుతో గూడ పురిటి ఇంటి జాడ చనుదెంచెయా పాప జంపగదియా. ఇక్కడ మధురలో కారాగృహంలో చిన్న పాప కేరుకేరున ఏడ్చింది. ఆ శబ్దం విని కావలి భటులు మేల్కొన్నారు. తాళాలన్నీ యథాప్రకారంగా ఉన్నాయని సంతృప్తి పడ్డారు. వెంటనే కంసుని వద్దకు వెళ్ళి దేవకి ప్రసవించిందని చూడడానికి రమ్మని చెప్పారు. అతడు గాబరాతో లేచి కంగారుగా బయలుదేరాడు. తల వెంట్రుకలు చిందరవందరగా వ్రేలాడుతున్నాయి. పై ఉత్తరీయం నేలపై జీరాడుతున్నది. ఓర్పు నశించి రోషాగ్ని విజృంభించి నాట్యమాడుతున్నది. తనతో పాటు తీరని శత్రుత్వం వెంటరాగా వాడు పురిటింటికి పరివెత్తుకొని వచ్చాడు. ఆ చిన్న పాపని చంపబోయాడు. అప్పుడు దేవకీదేవి అడ్డం వచ్చి ఇలా వేడుకుంది. అన్నా శమింపుమన్న తగదల్లుడుగాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మాని నిజంపుట రాచపాడిగాదన్న సుకీర్తవై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవబోవన్న భవత్ సహోదరిని గదన్న నినున్ శరణంబు వేడెదన్. అన్నా శాంతించవయ్యా, ఇది నీకు తగిన పని కాదు. మేనల్లుడైతే నిన్ను వధిస్తాడని అనుకోవడం సరి అయినది. ఇది మేనకోడలు గదా, దీన్ని ముద్దు చేయడం భావ్యము. నా మాట విను. ఆడదానిని చంపడం రాజులకు తగిన పని కాదు. అన్న నీ తోడబుట్టిన దానిని నేను నిన్ను శరణు అని ప్రార్థిస్తున్నాను. కట్టా యార్గురు కొడుకుల బట్టి వధించితివి యాడబడుచిది కోడల్ నెట్టన చంపగవలనే కట్టిడివి గదన్న ఎన్న కరుణింపగదే. అయ్యయ్యో, పసిబిడ్డలైన 6 కొడుకులను పట్టి వధించావు కదా. ఇది ఇంటి ఆడపడచ్చు. నీ మేనకోడలు ఇలా చంపుతావా? ఇంత దయలేని వాడవా అన్నా? దయ చూపవా అన్నా? కనీసం ఈ కూతురునైనా నాకు దానం చేసి పుణ్యం కట్టుకోలేవా అని వేడుకున్నది. ఇన్ని మాయలు చూస్తూ ఉన్న బిడ్డను తాను రక్షించగలనేమో అని దేవకీదేవి భ్రాంతి పడింది. విలపిస్తూ పలవరిస్తూ ముందుకు వంగి జారిపోతున్న పయ్యద కొంగు సవరించుకొని బిడ్డను అమాంతంగా ఎత్తుకొని హృదయానికి గాఢంగా హత్తుకున్నది. పాప చెక్కిలికి తన చెక్కిలి ఆనించి పయట కొంగు చటుక్కున పాప అలికిడి కనబడకుండా కప్పివేసింది. గొంతెత్తి బావురుమని ఏడ్చింది. ఆ ఏడుపు విన్న కంసుడు రెచ్చిపోయాడు. సిగ్గు లజ్జ వదిలివేసి తోబుట్టును తిట్టాడు. కన్నుగానని కావరంతో ఆ చిట్టి పాప కాళ్ళు పట్టుకుని లాగాడు. ఆ పాప ఒక్కసారి కెవ్వమని ఏడ్చినా లక్ష్య పెట్టకుండా విసిరి నేలపై కుట్టాడు. అంతే. ఆ చిట్టి పాప నేలపై పడడానికి బదులు రివున ఆకాశంలోకి ఎగిరింది. ఆమె దేవలోక పుష్పాల పరిమళాలతో ఘమఘమలాడిపోయింది. మణిమయములైన హారములు మొదలైన అలంకారాలతో ఎంతో అందంగా కనిపించింది. గద, శంఖము, చక్రము, పద్మము, బాణము, ధనస్సు, ఖడ్గము, శూలము ఈ 8 చేతులలో వెలిగిపోతున్నాయి. ఆకాశంలో విమానాలలో పయనించే దేవగణాలైన సిద్ధులు, చారణులు, కిన్నెరులు, గంధర్వులు, గరుడులు మొదలైన వారు ఆమెకు కానుకలు సమర్పిస్తూ స్తోత్రాలు చేస్తున్నారు. ఆమెను సంతోషపెట్టడానికి అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ఆకాశంలో నుండి ఆమె కంసుని చూస్తూ కర్కశంగా ఇలా అన్నది. తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలంజంపితి వింకనైన ఉపశాంతి వహింపకరాల మీద నొప్పింపగ నిశిరో ఇది యుపి వీరమే నా సరసంజనించిన చంపెడు వీరుడొక దశ సత్కృతి నొందెడువాడు దుర్మతి. దుర్మార్గుడా, మహాకోపంతో ఈ దేవకీదేవి బిడ్డలను 6 వధించావు. మహాపరాక్రమవంతుడవు. పోనీ అంతటితో శాంతించక పసిబిడ్డను రాతి మీద కొట్టి చంపడానికి పూనుకున్నావు. ఛీ, ఇది నీ వీరత్వమా? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటే జన్మించి మరో దిక్కున మహాగౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే అన్నది అని పలికి
మహనీయ గుణాస్పదయై మహిళోనాదేవి జనము మన్నింపంగా బహునామ నివాసంబుల బహునామములంజరించే భద్రాత్మికయై. ఇలా బెదిరించి ఆ దేవి అదృశ్యురాలైంది. ఈ భూమి మీద ఎన్నో చోట్ల ఆరాధ్య దేవతగా అవతరించింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాగుణం ప్రధానంగా ఆయా ప్రాంతాల జనుల చేత వేరువేరు పేర్లతో పిలువబడింది. ఎక్కడ ఏ లక్షణం ఉన్నా రక్షించడం అనేదే ఆమె ముఖ్య లక్షణం. అక్కడ రేపల్లెలో శ్రీకృష్ణుడు పరమానంద భరితుడై ఉన్న నందుని ఇంటిలో యశోద ఒడిలో కూర్చొని నవ్వుకుంటూ వాళ్ళ అమ్మను చూస్తున్నాడు. స్వస్తి. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.